హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం ఇప్పుడే తెలుసు జస్ట్ నౌ కాసేపటి ముందే నోబెల్ పీస్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. సో యాజ్ వి నో, ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం చాలా ఎత్తులు దానిపైన పై ఎత్తులు వేసింది మనకు తెలిసిందే. సో అందుకని ఇప్పుడు మనం అసలు ఈ నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇంపార్టెంట్, ట్రంప్ దానికోసం ఏం చేశారు, అండ్ ఈ నోబెల్ ప్రైజ్ వెనకాల నోబెల్ పీస్ ప్రైజ్ వెనకాల ఉన్న కాంట్రవర్సీస్ ఏంటి. సో ఎస్పెషల్లీ మనకు తెలుసు ట్రంప్ నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పి పాకిస్తాన్ని సపోర్ట్ చేయమని ఫోర్స్ చేశారు. అలా కొంతమంది లీడర్స్ కూడా ట్రంప్ని సపోర్ట్ చేశారు కూడా. బట్ ఎట్ ద ఫైనల్ స్టేజ్ ట్రంప్కి ఈ నోబెల్ ప్రైజ్ రాలేదు. సో ఇప్పుడు మనం అసలు నోబెల్ ప్రైజ్ ట్రంప్కి ఇవ్వాలా వద్దా దగ్గర నుంచి ఎవరికి వచ్చింది అండ్ దాని అరౌండ్ కాంట్రవర్సీస్ ఏంటో కూడా చూద్దాం. ఇఫ్ యూ సే, నేను చెప్పినట్టు ట్రంప్కి నోబెల్ ప్రైజ్ రాలేదు. సో ట్రంప్ చెప్పినది ఏంటి అంటే, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనే దానికి ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ఉక్రెయిన్ వర్సెస్ రష్యా, ఈ వార్ని పీస్ చేయగలం లేకపోతే స్టాప్ చేయడం నా వల్లే అవుతుందని ట్రంప్ ఒకసారి చెప్పారు. అండ్ దానిలో ఫస్ట్ పార్ట్గా మనకు తెలుసు పాలస్తీనా ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో రీసెంట్గా ఆయన పీస్ డీల్ కూడా తెస్తాకి ప్రయత్నించారు. కానీ ఆయన కొన్ని పాయింట్స్ లైక్ 20 పాయింట్ ఫార్ములా స్టార్ట్ చేశారు. బట్ 20 పాయింట్ ఫార్ములాలో వన్ ఆఫ్ ది ఫ్యూ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇజ్రాయెల్ పాలస్తీనా బోర్డర్స్ నుంచి 24 అవర్స్లో వచ్చేయాలి. అప్పుడు 72 అవర్స్లో హమాస్ ఎవరైతే ఇజ్రాయెల్ హోస్టేజెస్ వాళ్ళ దగ్గర ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేస్తారు. కానీ ఈ రెండు జరగలేదు. 24 అవర్స్లో ఇఫ్ యూ సీ ఇజ్రాయెల్ బోర్డర్స్ నుంచి వచ్చేసిన హమాస్ మాత్రం ఇంకా హోస్టేజెస్ని రిలీజ్ చేయలేదు. అందుకనే జస్ట్ నో ఇజ్రాయెల్ వీళ్ళ మీదకి మళ్ళీ సీజ్ ఫైర్ స్టార్ట్ చేసింది. అంటే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని ఇది చేసి మళ్ళీ మిసైల్స్ అవన్నీ లాంచ్ చేయడం స్టార్ట్ చేసింది. సో యాక్చువల్లీ ఫైనల్ దిస్ ఈస్ ఎ ఫెయిల్యూర్. అండ్ ట్రంప్ ఇలా చేసినందుకు హీ సెడ్ లైక్, ఇప్పుడు నేను దీనిలో సక్సెస్ఫుల్ అయ్యాను కాబట్టి ఈవెన్ ఉక్రెయిన్ రష్యా వార్ కూడా నేనే స్టాప్ చేయగలను ఆయనే చెప్పారు. నెక్స్ట్, మన పాకిస్తాన్ ఇండియా పహల్గామ్ అటాక్. ట్రంప్ ఏం చెప్పారు, పాకిస్తాన్ ఇండియాలో పహల్గామ్ అటాక్లో అయ్యాక ఇండియా ఆపరేషన్ సింధు ద్వారా రిటాలియేట్ చేసి పాకిస్తాన్ నెక్స్ట్ ఆపరేషన్ మహదే ద్వారా అక్కడున్న టెర్రరిస్ట్ ఎవరైతే పహల్గామ్ అటాక్కి మేజర్ రీజనో వాళ్ళందరినీ మన ఆర్మీ వాళ్ళందరినీ చంపేశారు. బట్ ట్రంప్ ఏం చెప్పారు, ఆపరేషన్ సింధూర్ వల్ల కాదు, నేనే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య పీస్ డీల్, ఇండైరెక్ట్ పీస్ డీల్ చేయడం వల్లే ఇద్దరి మధ్య వార్ కండిషన్స్ ఆగిపోయినాయి అని చెప్పారు. సో ఇవన్నీ ఏంటి అంటే ట్రంప్ ఆయన ఊహించుకొని ఆయన మిగతా వాళ్ళని ఫోర్స్ చేసి, లైక్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్, యాజ్ వీ నో పాకిస్తాన్ ఇప్పుడు తన క్రిప్టో కరెన్సీ, ట్రంప్కి ఒక క్రిప్టో కరెన్సీ ఉందని ఒక క్రిప్టో కరెన్సీ కంపెనీ ఉందని నాకు తెలుసు. అది హెడెడ్ బై లైక్ పాకిస్తాన్ దాన్ని నేషనల్ కరెన్సీగా చేయాలనుకుంటుంది. సో పాకిస్తాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్రంప్. అలాగే ట్రంప్కి ఎలా పాకిస్తాన్ ఇంపార్టెంటో పాకిస్తాన్కో ట్రంప్కి ఇంపార్టెంట్. సో ట్రంప్ ఏమన్నా సరే పాకిస్తాన్ ఓకే అంటది. సో అలాగే పాకిస్తాన్ ఎలా అయితే ఇండియా మీకు గొడవల మధ్య నేనే పీస్ అంటే పాకిస్తాన్ ఎస్ అంది. కానీ న్యూఢిల్లీ అంటే మన ఇండియా నో, మాకు మేమే చేసుకున్నాం, మీరేం చేయలేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. అందుకే మన ట్రంప్, యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ మన ఇండియా మీద కోపంగా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తే ఆయన చెప్పుకోవడం తప్పితే ట్రంప్కి నిజంగా పీస్ ప్రైజ్ ఇవ్వాల్సిన ఒక్క కేటగిరీ లైక్ పీస్ ప్రైజ్ ఎవరికి ఇస్తాం, ఇంటర్నేషనల్ పీస్కి వాళ్ళు కృషి చేసిన వాళ్ళకి ఇస్తాం. బట్ ఈయనకు అవి ఏమైనా ఉన్నా ఏం లేవు. కానీ ఈయన ఏం చెప్పారు, జస్ట్ ఒక 3-4 అవర్స్ ముందు హీ రిలీజ్డ్ ఎ స్టేట్మెంట్. ఏం చెప్పారు, ఒబామాకి పీస్ ప్రైజ్ ప్రెసిడెంట్ అయిన కొన్ని నెలల్లో వచ్చింది, బట్ ఆయనకు అసలు రావాల్సిన అవసరమే లేదు, నాకే రావాలి అన్నారు. బట్ నార్వీజియన్ కమ్యూనిటీ చాలా బాగా ఆలోచించి ఈయనకి ఆ ప్రైజ్ ఇవ్వకుండా వెనిజులాకి చెందిన ఈమెకి ప్రైజ్ ఇచ్చారు. సో వెనిజులాకి చెందిన మారియా కొరీనా మచాడో ఈమెకి నోబెల్ పీస్ ప్రైజ్ ఆఫ్ 2025 ఇచ్చారు. సో ఎందుకు ఇచ్చారు, బికాస్ పీస్ ప్రైజ్ అంటే పేరులోనే ఉంది, పీస్ తీసుకురావాలి. సో వన్ ఆఫ్ ది వే మనం తెలుసు పీస్ రావాలి అంటే డెమోక్రసీ. సో డెమోక్రసీ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. సో వెనిజులా
కంట్రీ ఒకప్పుడు డిక్టేటర్షిప్లో ఉండేది. డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీకి చేంజ్ అవ్వాలంటే వెనిజులాలో చాలా స్ట్రగుల్స్ అయ్యాయి. దానిలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన ఈమె ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. డెమోక్రసీ అనేది ఒక పీస్ని ఒక కంట్రీలో తీసుకొస్తాకి ఒక మంచి అస్త్రం లాంటిది అనే స్టేట్మెంట్ కూడా ఈమె పాస్ చేశారు. అలాగే కాకుండా డెమోక్రటిక్ రైట్స్ అంటే ఏంటి, అవి పీపుల్కి ఎందుకు ఇవ్వాలి అనే అవేర్నెస్ కూడా వెనిజులా పీపుల్లో తీసుకొచ్చిన ఇంపార్టెంట్ పర్సన్ ఈమె. అలాగే డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీకి ట్రాన్సిషన్ అయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. బికాస్ డిక్టేటర్షిప్ అంటే ఓన్లీ వన్ ఫ్యామిలీ అక్కడ డిక్టేటర్గా రోల్ ప్లే చేస్తారు, అంటే వాళ్ళు చెప్పినవే జరగాలి. డెమోక్రసీ అంటే మళ్ళీ ప్రజలు రూల్ చేస్తారు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్ అవ్వడం చాలా కష్టం. అప్పుడు ఈమె చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఇప్పుడున్న వెనిజులా బెటర్ సిట్యుయేషన్కి కారణం ఈమె. సో ఎన్ని అబ్జర్వ్ చేసిన నార్వేజియన్ కమిటీ ఈమెకి ఈ సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చింది. సో దీనితో ట్రంప్కి ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ పోయింది. అండ్ ఇప్పుడు మనం కాంట్రవర్సీస్ చూద్దాం. ఫస్ట్ ఆంగ్ సాన్ సూ కీ. మన అందరికీ తెలుసు ఈమె వన్ ఆఫ్ ది గుడ్ లీడర్ మయన్మార్కి ఒకప్పుడు. ఈమెకి 1991లోనే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. సో దీని వెనకాల ఉన్న కాంట్రవర్సీ ఏంటి అంటే ఈమె చాలా గుడ్ లీడర్ అండ్ మయన్మార్లో చాలా ఈమె ఫాదర్ కూడా మంచి లీడర్ అన్నమాట మయన్మార్లో. సో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం మయన్మార్లోనే ఉండేది. అండ్ మయన్మార్ని వన్ ఆఫ్ ద లీడర్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుంచి వీళ్ళ ఫాదర్స్ వీళ్ళందరూ అక్కడే ఉన్నారన్నమాట. ఈమెకి ఇన్ అండ్ అవుట్ మయన్మార్ గురించి తెలుసు. ఈమె మయన్మార్లో గుడ్ లీడర్ అని చెప్పి ఈమెకి 1994లో పీస్ ప్రైజ్ ఇచ్చారు. కానీ ఈమె కొన్ని ప్రాబ్లమ్స్ చేసింది. ఆ ప్రాబ్లమ్స్ కొన్ని థింగ్స్ ఈమె చేయడం వల్ల ఈమెని రీసెంట్గా కొన్ని ఇయర్స్ ముందు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసి మిలిటరీ రూల్ పెట్టారు. అసలు ఈమె వెనకాల ఉన్న కాంట్రవర్సీస్ ఏంటి? అండ్ ఫస్ట్ కాంట్రవర్సీస్ ఏంటంటే రోహింగ్యాస్ అనే వాళ్ళు మైగ్రెంట్స్. ఈ మైగ్రెంట్స్ని ఆమె ఎలో చేయకుండా ఒక ఐలాండ్లో పెట్టి వీళ్ళందరినీ ఒకేసారి కోసిందని చెప్పి అందరినీ చంపేసిందని చెప్పి ఒక ఎలిగేషన్ ఈమె మీద ఉంది. అండ్ ఇన్ ద సేమ్ వే నోబెల్ ప్రైజ్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ నోబెల్ ప్రైజ్ తర్వాత ఇలాంటి చర్యలు ఈమె తీసుకుందని, అసలు ఈమెకి నోబెల్ ప్రైజే వద్దని కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ సీ ఆక్స్ఫర్డ్ సిటీ కౌన్సిల్ అనే వాళ్ళు ఏం చేశారు అంటే ఈమెకి ఇచ్చిన చాలా హానర్స్ని రివోక్ చేశారు. అండ్ ఈమె ఒక హ్యుమానిటీ, రోహింగ్యాస్ కూడా మళ్ళాగా ఒక ప్రజలే కదా, వాళ్ళ మీద ఈమె తీసుకున్న చర్యల వల్ల ఈమెకు అసలు మానవత్వం అనేది ఈమెకు లేదు అని చెప్పి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశారు. అండ్ ఈ అక్యూజేషన్స్ అన్నీ ఒక పీస్ ప్రైజ్ ఎవరికైతే ఇచ్చారో ఆ పీస్ ప్రైజ్ ఇచ్చిన వ్యక్తి వెనకాల ఉన్న కాంట్రవర్సీస్. ఇప్పుడు ఈ కాంట్రవర్సీస్ చూసి వాళ్ళు సరిగ్గా చూడట్లేదని చెప్పాలా, లేకపోతే పీస్ ప్రైజ్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఇలా అయిపోతున్నారని చెప్పాలో మనకే తెలియదు. అండ్ నెక్స్ట్ కాంట్రవర్సీ బరాక్ ఒబామా. ఇందాకే చెప్పాను కదా ట్రంప్ బరాక్ ఒబామాకి ఇవ్వకూడదు, అసలు అప్పట్లో నాకు ఇవ్వాలని స్టేట్మెంట్ చెప్పారు అని. సో ఇప్పుడు ఈ బరాక్ ఒబామా చూస్తే జస్ట్ అప్పట్లో ప్రెసిడెంట్ అయిన కొన్ని మంత్స్కే బరాక్ ఒబామాకి ఇది ఇచ్చారు. ఇది ఎందుకు అంటే ఈయన ఇంటర్నేషనల్ పీస్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఈయన చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ దట్ టు డిప్లొమసీ అంటే ఒక కంట్రీకి మధ్య రిలేషన్స్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తారనేది డిప్లొమసీ. సో ఆ డిప్లొమసీ చేయడంలో యుఎస్ అండ్ అదర్ కంట్రీస్లో ఈయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారని ప్రెసిడెంట్ అయిన కొన్ని మంత్స్కి ఈయనకి పీస్ ప్రైజ్ ఇచ్చారు. కానీ ఇమీడియట్గా కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. సపోజ్ అప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు డ్రోన్స్ అనేవి అప్పట్లో చాలా తక్కువ ఉండేవి, యుఎస్లో మాత్రమే ఎక్కువ ఉండేవి. ఈ డ్రోన్స్ యూజ్ చేసి కొంతమంది సివిలియన్స్, కొంతమంది ప్రజలు యెమెన్లో, సొమాలియాలో, ఇంకా పాకిస్తాన్లో చనిపోయారు. ఎవరు చేసిన అటాక్ వల్ల? యుఎస్ చేసిన డ్రోన్ అటాక్ వల్ల. ఇది ఒక ఫస్ట్ ఎలిగేషన్. అండ్ సౌదీ అరేబియాకి యెమెన్కి అప్పుడు వార్ జరిగేది. వాళ్ళిద్దరికి ఆర్మ్స్ సప్లై చేసింది కూడా యుఎస్ఏనే, అంటే బరాక్ ఒబామా గారే. అండ్ ఇన్ ద సేమ్ వే ఈ గెటానా బే అనేది ఒక చిన్న జలసంధి లాంటిది అన్నమాట. ఇది అమెరికా దగ్గర ఉంటుంది. ఈ అమెరికా దగ్గర ఉన్న ఈ జలసంధిలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఆపడంలో ఈయన చాలా ఫెయిల్ అయ్యారు. ఈ 3 అలిగేషన్స్ వల్ల అసలు బరాక్ ఒబామాకి నోబెల్ ప్రైజ్ ఎందుకు
అసలు బరాక్ ఒబామా గారికి నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారని కూడా చాలామంది క్వశ్చన్ కూడా చేశారు. ఇది సెకండ్ కాంట్రవర్సీ. థర్డ్ కాంట్రవర్సీ, హెనరీ కిస్సింగర్ అండ్ లీ రిచర్డ్ ఇన్ 1970. సో వీళ్ళిద్దరు ఏంటి అంటే, మనకి తెలుసు వియత్నాంకి ఇంకా యుఎస్ఏకి వార్ జరిగింది 1973 ఆ టైంలో. అండ్ ఇండియా కూడా చాలా చెప్పింది అప్పట్లో యుఎస్ఏకి, వియత్నాం ఒక చిన్న కంట్రీ, వియత్నాంని వదిలేయండి అని. బట్ అండ్ ఫస్ట్లో నాన్ అలైన్మెంట్ అంటే ఏ కంట్రీకి సపోర్ట్ చేయని ఇండియా అప్పట్లో 1969 ఆ టైమ్స్లో 1950 తర్వాత మనకు తెలుసు ఇండోనేషియా, ఇండియా వీళ్ళందరూ నాన్ అలైన్ మూమెంట్, ఏ కంట్రీ ఎస్పెషల్లీ రష్యా, యుఎస్ఏ ఎవరికి సపోర్ట్ చేయకుండా నామ్ పాటించేవాళ్ళు. కానీ 1973లో వియత్నాం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, యుఎస్ వార్ వల్ల వియత్నాం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చూసి ఫస్ట్ టైం ఇండియా వియత్నాంకి సపోర్ట్ చేసింది. కానీ దాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే 1969లో చూస్తే మొత్తం మనకు వచ్చే వీట్ కానీ పల్సెస్ కానీ అవన్నీ మనకి యుఎస్ఏ నుంచి వచ్చేవి. ఎందుకంటే మన దగ్గర అంత అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ లేదు, మనం చాలా పూర్గా ఉన్నాం. అందుకే 1969 తర్వాత మనకి స్వామినాథన్ గారు గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. సో అప్పుడు మనం ఎక్స్పోర్టర్ అలా ఇంపోర్టర్ అయ్యాం. అప్పుడు మనం యుఎస్ఏ మీద ఫుల్ డిపెండెంట్. మనం యుఎస్ఏ నుంచి గనక ఇంపోర్ట్స్ తీసుకోకపోతే మనం మన ప్రజలకి తిండి కూడా పెట్టలేని స్థితిలో అప్పట్లో మనం ఉన్నాం. సో అందుకని ఫస్ట్లో వియత్నాంని ఇండియా సపోర్ట్ చేసినా నెక్స్ట్ ఆ సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుల్లో ఈ ఎవరైతే వీళ్ళిద్దరూ ఉన్నారో వీళ్ళిద్దరూ ఈ వియత్నాం వార్లో, ఈయనేమో యుఎస్ఏకి చెందిన ఒక డిప్లొమాట్, యాక్చువల్లీ హీజ్ ఎ పొలిటికల్ సైంటిస్ట్, అండ్ ఈయనేమో వియత్నాంకి చెందిన ఒక డిప్లొమాట్ అన్నమాట. ఈ ఇద్దరు పీస్ చేద్దామని ట్రై చేశారు, కానీ పీస్ అవ్వలేదు. వియత్నాం చాలా లాసెస్లోకి వెళ్ళింది. ఈయన నోబెల్ ప్రైజ్ యాక్సెప్ట్ చేశారు, నోబెల్ పీస్ ప్రైజ్. బట్ ఈయన నాకు అసలు నోబెల్ ప్రైజే వద్దు, బికాస్ అక్కడ పీస్ అనేది రాలేదు, సో నాకు మీరు నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడిగి అసలు నేను యాక్సెప్టే చేయలేదు. దీని తరువాత ఎవరైతే నోబెల్ ప్రైజ్ కమిటీ ఉంటుందో ఆ నోబెల్ ప్రైజ్ కమిటీలో 2 మెంబర్స్ వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చినందుకు అనౌన్స్ చేసినందుకు రిజైన్ కూడా చేశారు. అండ్ ఈ సిట్యువేషన్ తర్వాత చాలామంది ఈ ఇయర్లో ఇచ్చిన నోబెల్ పీస్ ప్రైజ్ని వరస్ట్ పీస్ ప్రైజ్, ఈ కాలంలో అంటే మొత్తం ఈ డికేడ్లోనే ఇది వరస్ట్ పీస్ ప్రైజ్ అని కూడా చాలామంది వీళ్ళిద్దరికి ఇచ్చిన నోబెల్ ప్రైజ్ని అండ్ వీళ్ళిద్దరికి అనౌన్స్ చేసిన నోబెల్ ప్రైజ్ని చాలామంది అన్నారన్నమాట. ఇది ఒక కాంట్రవర్సీ. సో నెక్స్ట్ కాంట్రవర్సీ, అజీర్ అరఫత్ అండ్ ఇట్సాక్ రబిన్ అండ్ షిమోన్ పెరిస్ ఇన్ 1994. సో వీళ్ళిద్దరూ ఇజ్రాయెల్ ఇంకా ప్యాలెస్టైన్ వీళ్ళిద్దరి మధ్య పీస్ తెస్తాకి ఓస్లో అకార్డ్స్ అని సైన్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య ఓస్లో అకార్డ్స్ సైన్ చేసింది 1994లో అయితే ఇంకా ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ ఇద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు, సేమ్ వార్ ఇంకా జరుగుతూనే ఉంది. అంటే దీని అర్థం వీళ్ళు పీస్ డీల్ అని చెప్పి ఈ డీల్ సైన్ చేసినప్పటికీ పీస్ అనేది ఇద్దరు కంట్రీస్ రాలేదు, కానీ వీళ్ళకి మాత్రం పీస్ ప్రైజ్ ఇచ్చారు. సో ఇది కాంట్రవర్సీనే కదా. యాక్చువల్లీ చూస్తే ఇక్కడ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళు ప్యాలెస్టీనా, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్యాలెస్టీనాలో కూడా ఇంపార్టెంట్ లీడర్స్, వీళ్ళందరూ ఒక చోట సమావేశమయ్యి పీస్ డీల్ సైన్ చేశారు. కానీ నెగోసియేషన్ సరిగ్గా లేక, వాళ్ళకే ఒక క్లారిటీ లేక ఈ ఓస్లో రికార్డ్స్ ఫెయిల్ అయ్యాయి. అందుకు గాను ఈ అనౌన్స్ చేసిన కొన్నాళ్ళకి ఈ ర్యాబిన్ అనే ఈయనని ఒక స్టూడెంట్, ఒక లా స్టూడెంట్, ఆయన రైట్ వింగ్ మాట, ఇజ్రాయెల్లో రైట్ వింగ్, అంటే వీళ్ళెవ్వరూ కరెక్ట్గా చేయట్లేదు, నేనే రెవల్యూషన్ తీసుకురావాలి అని చెప్పి ఆయనని బుల్లెట్ గన్తో డైరెక్ట్గా షూట్ చేసి గన్తో ఈ పర్సన్ని చంపేశారన్నమాట. సో ఒక నోబెల్ ప్రైజ్ ఇచ్చిన ఒక వ్యక్తిని అక్కడున్న ప్రజలే చంపేశారు అంటే అసలు నోబెల్ ప్రైజ్ ఇవ్వడంలో అర్థమే లేదు కదా. సో ఇన్ ద సేమ్ వే ఈ పీస్ ఏమంటారు అంటే, ఈ పీస్ డీల్ నోబెల్ ప్రైజ్ వచ్చినందుకు రీజన్ అయిన ఈ పీస్ డీల్ని ప్రీ మెచ్యూర్ డీల్ అంటారు. అంటే ప్రీ మెచ్యూర్ డీల్ అంటే పూర్తిగా డెవలప్ అవ్వకుండా ముందే డెసిషన్ తీసుకుని వచ్చిన డీల్ అంటారు. అండ్ ఈ ఎవరైతే అరాఫత్ ఉన్నారో ఈయన యాక్చువల్లీ ఒక గొరిల్లా లీడర్ అన్నమాట. గొరిల్లా వార్ఫేర్ అంటే ఏంటి, ఎవరికి తెలియకుండా అటాక్ చేయడం. సో ఇలాంటి గొరిల్లా వార్ఫేర్కి లీడర్ అయిన ఒక పర్సన్కి అసలు పీస్ ప్రైజ్ ఇవ్వచ్చా?
బికాస్ పీస్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు? సొసైటీకి పీస్గా మంచిగా చేస్తే, సొసైటీలో ఉన్న దారుణాలు అలకడతాకి ఎవరైనా కృషి చేస్తే వాళ్ళకి పీస్ ప్రైజ్ ఇవ్వాలి. బట్ ఇలాంటి గొరిల్లా లీడర్కి ఇస్తారా? అప్పుడు నోబెల్ కమిటీ ఏమని చెప్పింది అంటే, మొత్తం ఇందాక 2 మెంబర్స్ ఆఫ్ ది కమిటీ రిజైన్ చేశారు, ఇప్పుడు మొత్తం నోబెల్ కమిటీనే వీళ్ళకి అనౌన్స్ చేశాక రిజైన్ చేసేసారు. అండ్ ఈ అరాఫత్ని రిజైన్ చేసి, ఈ అరాఫత్ ఎవరైతే ఉన్నారో ఈయనని నోబెల్ కమిటీ టెర్రరిస్ట్ అంది. అండ్ ఈ టెర్రరిస్ట్ అన్నాక, నోబెల్ ప్రైజ్ అనౌన్స్ చేసి టెర్రరిస్ట్ అన్నాక, యాజ్ ఐ సెడ్, రాబిన్ అనే ఆయన 1 ఇయర్లో మళ్ళీ చంపేశారు. దీని అర్థం ఏంటి? నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చి అని చెప్పి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చిన ఈ రాబిన్, అరాఫత్ వీళ్ళే పీస్ని ముక్కలు చేశారు అని. చంపేయడం అంటే ముక్కలు చేయడమే కదా పీస్ అండి. సో ఇవన్నీ వీటి వెనకాల ఉన్న కాంట్రవర్సీస్. సో ఇన్ని కాంట్రవర్సీస్ మధ్య ఎవ్రీ ఇయర్ ఇంచుమించు మనం డికేడ్ కోట్ అని చెప్పచ్చుగా, 1970స్లో ఒకటి, 1990స్లో ఒకటి, అట్లీస్ట్ ఇప్పుడు 2000స్లో కొంచెం ఆలోచించి మన ఈ నార్వేజియన్ కమిటీ నోబెల్ ప్రైజ్ని ఇస్తుంది. సో ఇలా కొంచెం ఆలోచించి ఇప్పుడు మనం వరల్డ్ మొత్తం పీస్కి, డెమోక్రసీకి, డిప్లొమసీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అండ్ ఇండియా కూడా పాకిస్తాన్తో రిటాలియేషన్ అండ్ పాకిస్తాన్ మధ్య జరిగిన అగ్రిమెంట్స్ అండ్ చైనాతో బ్రహ్మపుత్ర డ్యామ్ మీద చేసిన కాంట్రవర్సీస్, దాని తర్వాత అగైన్ అజిత్ దోవల్ చైనాకి వెళ్ళి అక్కడ చేసిన డిప్లొమాటిక్ రిలేషన్స్, ఇవన్నీ చూసి కూడా నార్వేజియన్ కమిటీ ట్రంప్కి ఏదైతే పీస్ ప్రైజ్ ఇవ్వకుండా వెనిజులా లీడర్కి ఇచ్చారు. సో ఈ నార్వేజియన్ కమిటీ డెసిషన్ అండ్ నోబెల్ పీస్ ప్రైజ్ ఈమెకి ఇవ్వడం కరెక్టా లేదా ట్రంప్కి ఇవ్వాలా అనే ఈ విషయం మీద మీ కమెంట్స్ ఏంటో మాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ రోజుకి ఇంతే. ఇలాంటి అప్డేట్స్ కోసం మా విష్ణు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.